హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ వెల్ as మోడల్ పేపర్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దెన్ యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ అబౌట్ దిస్ సబ్జెక్ట్. మీరు ఓ గ్రేడ్ ఎలా స్కోర్ చేయాలని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయొచ్చు అండ్ ఈజీగా మీరు పాస్ మార్క్స్ అనేది కూడా ఇందులో స్కోర్ చేయొచ్చు. సో వీడియో అనేది క్లియర్గా వాచ్ చేయండి. సో మీకు క్లారిటీ అనేది ఈజీగా వస్తుంది. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్ బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఏ, ఎంసీఏ ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి మీకు కామన్గా పేపర్ ఉంటుంది తెలుగు సబ్జెక్ట్ అనేది. లాంగ్వేజ్ సబ్జెక్ట్ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకి సేమ్ ఉంటుంది. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ 2023 to 2024 అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ మంత్లో ఉంటుంది. ఓకేనా. సో కమింగ్ బ్యాక్ టు ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్ అనేది మీకు 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్. పార్ట్ ఏలో 1 to 8 క్వశ్చన్స్ అన్న అడుగుతాడు, 1 to 6 క్వశ్చన్స్ అన్న అడుగుతాడు. సో సమ్ టైమ్స్ 8 క్వశ్చన్స్ అడిగినప్పుడేమో 5 అటెంప్ట్ చేయాలి, 6 క్వశ్చన్స్ అడిగినప్పుడేమో 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో వాట్ ఎవర్ మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉన్నా కూడా పార్ట్ ఏ అనేది 20 మార్క్స్కే ఉంటుంది. ఓకేనా. సో పార్ట్ ఏలో మీకు సందర్భ సహిత వాక్యాలు వస్తాయి, కవి పరిచయం ఒకటి వస్తుంది, సందర్భ సహిత వాక్యాలు 2 క్వశ్చన్లు వస్తాయి, మళ్ళీ షార్ట్ స్టోరీస్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి, గ్రామర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో అలా మీకు కవర్ అయిపోతుంది. పార్ట్ ఏ ఓన్లీ 20 మార్క్స్. ఓకేనా. సో పార్ట్ బి వచ్చేసరికి మీకు 4 క్వశ్చన్స్ అన్న 5 క్వశ్చన్స్ అన్న అటెంప్ట్ చేయమంటారు. 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 15 మార్క్స్ లెక్క కన్సిడర్ చేస్తారు ఈచ్ క్వశ్చన్. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమంటే 12 మార్క్స్ లాగా కన్సిడర్ చేస్తారు. సో అన్ని క్వశ్చన్స్ మీరు పార్ట్ బిలో అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఈచ్ క్వశ్చన్ అనేది మీకు 2 ఇంటర్నల్ చాయిస్ లాగా వస్తుంది. ఇప్పుడు 9th క్వశ్చన్ ఏ, 9th క్వశ్చన్. సో సేమ్ లైక్ బీఓఎం పేపర్, ఎఫ్ఐటీ పేపర్ ఎలా ఉంటుందో మీకు ఈ పేపర్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా. సో మీకు ఈచ్ క్వశ్చన్ అంటే ఏ క్వశ్చన్ వచ్చినా కూడా తెలుగులో ఒకటే ఆన్సర్, సమ్మరీ ఒకటి నేర్చుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఒకటే ఆన్సర్ రిలవెంట్గా రాస్తే ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. వేరే సబ్జెక్ట్స్ లాగా ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్, ఆ క్వశ్చన్కి అదే ఆన్సర్ అన్నట్టుగా ఉండదు. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సమ్మరీ లెసన్ యొక్క సమ్మరీ సారాంశం రాసేస్తే సరిపోతుంది. ఓకేనా. సో 15 మార్క్స్ ఒకవేళ కన్సిడర్ అయితే ఆన్సర్ అనేది సైడ్ బై సైడ్ 3 పేపర్స్ కంపల్సరీగా రాయాలి మీ ఆన్సర్ బుక్లెట్లో. సో తెలుగు మిస్టేక్స్ లేకుండా రాయండి. ఓకేనా. నౌ వీ విల్ డిస్కస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే. సో స్టూడెంట్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాం కదా, యూనిట్ 1లో మీకు ఈ 3 క్వశ్చన్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఇందులో గోడ గూర్చి ముగ్ధ భక్తిని గూర్చి తెలపండి, సంహరుడు సూర్యుడి గురించి ఏ విధంగా తపస్సు చేశాడు అదొకటి, శకుంతల రాజ్యసభలో దుష్యంతునికి చేసిన ధర్మోపదాన్ని గురించి తెలపండి. ఇవి 3 చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు లెసన్ అర్థం చేసుకుంటే ఇవన్నీ మీరు ఓన్గా రాసేయచ్చు. సో ఆన్సర్ అనేది చాలా లెందీగా రాయండి యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ యూ. యూనిట్ 2 నుంచి అంటే సెకండ్ పార్ట్ నుంచి అంటే మీకు ప్రాచీన పద్య భాగం, ఆధునిక పద్య భాగం అనేది ఉంటుంది కదా. సో అలా నేను చెప్తున్నాను. అండ్ కాసులు అనే పాఠంలో గురజాడ తెలియజేసిన ప్రేమ తత్వాన్ని వివరించండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ జాస్వా వివరించిన రాజు కవి మధ్య ఉన్న వ్యక్తిత్వాన్ని వర్ణించండి ఇది ఒకటి. అండ్ జయబేరి అంటే నేను చెప్తున్నానంటే మీరు లెసన్స్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్, లెసన్ సమ్మరీ ఒకటి రాసేసేయాలి అంతే. ఓకేనా. తెలుగు సబ్జెక్ట్కి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ అంటూ ఏమీ ఉండవు. ఓకేనా. సో గంగిరెద్దు వాడి పాత్రను వివరించి లేదా బసవన్న చేసిన నియాస అదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. పల్లా దుర్గయ్య చిత్రించిన విధానాన్ని వివరించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీడియో అనేది పాజ్ చేయండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మీకు వీడియో అనేది విజిబుల్ లేకపోతే, ఏవైతే పిక్చర్స్ విజిబుల్ లేకపోతే మన టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలి అని అంటే జాయిన్ అవ్వండి. సో నాట్ ఓన్లీ తెలుగు సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్ పీడిఎఫ్స్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో యూనిట్ 3 నుంచి రుద్రమాదేవి చిత్ర పాత్రను విశ్లేషించండి. రుద్రమాదేవి నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ లాంగ్, ఒక క్వశ్చన్ షార్ట్ వస్తుంది. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్. రుద్రమాదేవి లెసన్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. సో మీరు ఈ ఒక్క లెసన్ నేర్చుకున్నా కూడా ఈజీగా పాస్ అయిపోతారు. సో లాంగ్ షార్ట్ ఈజీగా కవర్ అయిపోతాయి, ఈజీగా పాస్ మార్క్స్ కూడా మీకు వచ్చేస్తాయి. రుద్రమాదేవి చాప్టర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ కవి పరిచయాలో శ్రీశ్రీ కవి పరిచయం చాలా ఇంపార్టెంట్. అండ్ గురజాడ అప్పారావు గురించి రాయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వేరే కవి గురించి వచ్చినా కూడా ఓన్గా రాయండి. ఈ కవి చాలా గొప్ప వ్యక్తి, ఈయనకి ఎన్నో పురస్కారాలు వచ్చాయి, ఈయన ఈ ఇయర్లో పుట్టినాడు, చాలా రచనలు రాశారు, ఈయన రచించిన పాఠం చాలా
ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఓన్గా రాయండి సరిపోతుంది. ఓకేనా. సో ఈ పీడిఎఫ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ గ్రూప్లో. సో తెలుగు అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. మీరే చాలా టెన్షన్ పడతారు, అలా ఏం లేదు. సో ఎస్పెషల్లీ ఒక 3 days ప్రిపరేషన్, 2 days ప్రిపరేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు స్కోర్ ఓ గ్రేడ్ ఇన్ తెలుగు సబ్జెక్ట్. ఓకే. సో తెలుగు రాయడం అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. సో మీరు మిస్టేక్స్ లేకుండా రాయండి, లెందీగా రాయండి. 15 మార్క్స్ క్వశ్చన్కి సైడ్ బై సైడ్ 3 పేపర్స్ రాయండి. షార్ట్ క్వశ్చన్కి సైడ్ బై సైడ్ 2 పేపర్స్ రాయండి. మీకు ఓ గ్రేడ్ రాకపోతే నన్ను అడగండి. రిలేటెడ్ టు రాయండి. ఆన్సర్ అనేది లెసన్కి రిలేటెడ్గా రాస్తే సరిపోతుంది. ఓకేనా. So this is all about the video. I hope that you have got clarity about this subject. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. తెలుగు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది ఛానల్స్ తెలుగు సబ్జెక్ట్ యొక్క లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టినారు. ఒకవేళ మీరు కాలేజ్కి రెగ్యులర్గా ఉంటే లెసన్స్ అనేది యూట్యూబ్ ఛానల్లో చాలామంది చెప్తున్నారు కాబట్టి ఆ లెసన్స్ అనేది మీరు వింటే సరిపోతుంది. ఈజీగా పాస్ అయిపోతారు. మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో చాలామంది వీడియోస్ అనేది చూస్తున్నారు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నారు, డౌట్స్ అడుగుతున్నారు, ఎవ్రీథింగ్. బట్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే బూస్టింగ్ లాగా ఉంటుంది. ఓకేనా. ఇందులో మీకు ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ మంత్లో ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. If you have any further doubts related to this subject or related to the other subject, you can comment me in the comment section. Definitely I will try to answer each and every comment. Okay. So మీకు ఏ డౌట్స్ ఉన్న సబ్జెక్ట్ రిలేటెడ్కి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగొచ్చు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ డౌట్స్. ఓకే. సో ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ ఆల్ అవుట్. సో డోంట్ కీప్ ఎనీ లైక్ డౌట్స్ రిలేటెడ్ టు ది సబ్జెక్ట్. ఓకే. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అప్పటికప్పుడే ఏమంటారు తీర్చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ క్లారిటీ అబౌట్ ది సబ్జెక్ట్. యూ కెన్ ఫోకస్ ఆన్ ది సబ్జెక్ట్. ఓకే. సో నేను చెప్పినట్టు ఆన్సర్స్ రైటింగ్ రాస్తే కంపల్సరీగా మీకు ఓ గ్రేడ్ అనేది కూడా వస్తుంది. సో ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, అప్కమింగ్ ఎగ్జామినేషన్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫర్దర్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్, మీకు ఏదైనా వేరే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.